హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిఏ శివకుమార్. ఈరోజు మనం జిఎస్టి క్యాన్సిలేషన్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. దానికి 2 ప్రొసీజర్స్ ఉంటాయండి. ఫస్ట్ జిఎస్టి అప్లికేషన్ క్యాన్సిలేషన్ అప్లికేషన్ వేయడం, అండ్ రెండోది ఫైనల్ జిఎస్టిఆర్ రిటర్న్ 10 అంటే జిఎస్టిఆర్ 10 ఫైల్ చేయడం. ముందుగా ఏ ఇన్స్టెన్సెస్ లో మనం జిఎస్టి క్యాన్సిలేషన్ అవుతుందో చూద్దామండి. ఫస్ట్ కేసు వచ్చేసి చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్ లీడింగ్ టు చేంజ్ ఇన్ ప్యాన్. అంటే మనం ప్రొపరేటర్ బిజినెస్ చేస్తున్నాము, అది పార్ట్నర్షిప్ లో కన్వర్ట్ అయితే కనుక ఆ కేసు ఒకటి. రెండో సీజ్ టు లయబుల్ టు పే ట్యాక్స్, అంటే మన టర్న్ ఓవర్ వచ్చేసి 20 lakhs లోపే ఉంటుంది, ఆ కేసెస్ అండి. నెక్స్ట్ డిస్కంటిన్యూన్స్ ఆఫ్ బిజినెస్, అంటే మన బిజినెస్ కంప్లీట్ గా క్లోజ్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్, ఓకేనా, అంటే అమాల్గమేషన్ అట్లాంటి కేసెస్. అండ్ ఫోర్త్ వన్, లాస్ట్ వన్ వచ్చేసి డెత్ ఆఫ్ ప్రొపరేటర్ అండి. అంటే బిజినెస్ చేసే ప్రొపరేటర్ కాబట్టి అతనే చనిపోతే ఇంకా బిజినెస్ ముందుకు ఉండదు కాబట్టి ఆ కేసెస్ లో ఫస్ట్ లాగిన్ అవుతామండి. మన లాగిన్ అయ్యాక పైన మీరు చూస్తే సర్వీసెస్, రిజిస్ట్రేషన్, అక్కడ అప్లికేషన్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తాం. మీరు చూస్తే నేను అన్ని జిఎస్టీ రిటర్న్స్ అని ముందే ఫైల్ చేసి పెట్టుకున్నాను. సో జిఎస్టీ అన్ని రిటర్న్స్ అన్ని ముందే ఫైల్ చేసి పెట్టాలి, లేకపోతే క్యాన్సిలేషన్ ముందుకు వెళ్ళకపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫామ్ చూస్తే మీరు బేసిక్ ఫామ్ అండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఏం అడుగుతున్నారంటే అడ్రస్ అండి, అడ్రస్ ఫర్ ఫ్యూచర్ కరస్పాండెన్స్. ఒకవేళ కనుక సేమ్ అడ్రస్ అయితే కనుక ఓకే, మీది ఓన్ ప్రిమిసెస్ అయితే కనుక అదే అడ్రస్ పెట్టండి. లేకపోతే రెంటెడ్ అయితే కనుక మిమ్మల్ని జిఎస్టీ ఆఫీసర్ ఎలా కాంటాక్ట్ అవ్వాలో, ఇన్ కేస్ మీకు కాంటాక్ట్ అవ్వాల్సి వస్తే ఆ అడ్రస్, మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా అడుగుతుంది, అది కూడా టైప్ చేసి సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్ళండి. సో ఇక్కడ మీరు చూస్తే క్యాన్సిలేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ ఫామ్. సో రీజన్ ఫర్ క్యాన్సిలేషన్ అండి. సో ఇందాక మీకు ఇనిషియల్ గా చూపించాను కదా కొన్ని రీజన్స్, ఆ రీజన్స్ లో ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో ఇతను అయితే డిస్కంటిన్యూస్ ఆఫ్ బిజినెస్ అండి, బిజినెస్ క్లోజ్ చేస్తున్నాడు అందుకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ టు బి క్యాన్సల్డ్, అంటే నేను ఏప్రిల్ ఫైల్ చేస్తాను కాబట్టి ఏప్రిల్ మంత్ ఎండ్ పెట్టేస్తాను, 30th ఏప్రిల్. ఇక్కడ మీరు చూస్తే ట్యాక్స్ పేయబుల్ ఆన్ స్టాక్. సో జిఎస్టీలో ఏంటంటే అండి, మనం గూడ్స్ కొని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకొని ఉంటాం, కానీ కొన్ని స్టాక్స్ మనం అవుట్పుట్ లయబిలిటీలో పే చేయకుండా ఉండొచ్చు. అంటే స్టాక్స్ కొన్నాయి మనం అట్లానే ఉండిపోతుంది, ఫర్దర్ గా మనం సేల్ చేయలేము. సో అది ఆర్ సేల్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ ఇన్పుట్ మన దగ్గర ఉండిపోయింది. సో ఆ ఇన్పుట్ ఇప్పుడు మనం గవర్నమెంట్ కి మళ్ళీ రీపే చేయాలి. సో అట్లా రీపే చేయాల్సిన సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ అమౌంట్ రాయండి. ఇది ఏ కేసెస్ లో ఉంటుందంటే, మన దగ్గర కొన్న ఇప్పుడు ఏవైతే స్టాక్ ఉందో అది సేల్ కాకుండా అలానే ఉండిపోయింది. స్టాక్ ఒకటే కాదండి, ఫిక్స్డ్ అసెట్స్ కానీ ఇంకా మిగతా ఎలా అయినా సరే ఉంటాయి. సో అది మనం డీటెయిల్ ఆఫ్ ట్యాక్స్ పేడ్ అని ఉంది, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, ఈ రెండింటి ద్వారా పే చేయొచ్చండి, అంటే క్యాష్ ద్వారా, దీని ద్వారా. సో ముందు సేవ్ అండ్ కంటిన్యూ కొట్టాను. నెక్స్ట్ అంతే అండి, ఇంకా ఫామ్. ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి ఫైల్ చేస్తున్నాం, అథరైజ్డ్ పర్సన్ ఎవరు అనేది, దాన్ని బట్టి మనం ఫైల్ చేస్తున్నాం. సో హైదరాబాద్ నేను ఇక్కడ ఫైల్ చేస్తున్నాను కాబట్టి ఓకే, ప్రొసీడ్ సబ్మిట్ విత్ ఈవీసీ. సో ఈవీసీ వచ్చేసి ఓకే అండి, ఈవీసీ టైప్ చేసేసాను. సో ఇక్కడ మీరు చూస్తే థ్యాంక్ యూ ఫర్ సబ్మిషన్, సిస్టమ్ విల్ వెరిఫై అండ్ వ్యాలిడేట్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ అని వచ్చింది. సో ఇంతే అండి, ఇది క్యాన్సిలేషన్ ఫామ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకు, సో మన జిఎస్టిఆర్ క్యాన్సిలేషన్ ఫామ్ అయితే సక్సెస్ఫుల్ గా ఫైల్ చేసామండి. నెక్స్ట్ మనం స్టెప్ ఏంటంటే జిఎస్టిఆర్ 10 ఫైల్ చేయడం. సో జిఎస్టిఆర్ 10 ఆర్ ఫైనల్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేస్తామంటే మనం క్యాన్సిలేషన్ వచ్చిన తర్వాత అండి. అంటే నేను ఫైల్ చేశాను కదా, దానికి ఆల్రెడీ క్యాన్సిలేషన్ వచ్చేసింది, ఇక్కడ మీరు చూస్తే క్యాన్సల్డ్ అని వచ్చింది, ఓకేనా. సో జిఎస్టిఆర్ 10 బేసికల్ గా ఏంటంటే, మనం దగ్గర ఇన్పుట్స్, అంటే మనం గూడ్స్ కొని పర్చేస్ చేస్తాం, అది సేల్ చేయకుండా ఉన్నాము. సో దాని మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే బెనిఫిట్ పొందామో దాన్ని రివర్సల్ చేయడానికి జిఎస్టిఆర్ 10 మనం ఫైల్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూస్తే సర్వీసెస్ లో, రిటర్న్స్ లో ఇక్కడ ఫైనల్ రిటర్న్ ఉందండి, అక్కడ వెళ్ళి జిఎస్టిఆర్
10 ఫైల్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే నేను ఇతను జిఎస్టిఆర్ 10 ఆల్రెడీ ఫైల్ చేసేసాను, అప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే మనకు ఆల్రెడీ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఆర్డర్ అంటే జిఎస్టీ క్యాన్సిల్ అయిపోయింది. ఆ డేట్ ఏ డేట్ నుంచి ఆర్డర్ ఎప్పుడు వచ్చిందో కూడా చెప్తున్నారు, ఎఫెక్టివ్ డేట్ కూడా చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఈ జిఎస్టిఆర్ 10 ఫైల్ చేయడానికి డ్యూ డేట్ ఎప్పుడో కూడా చెప్తున్నారు. సో జిఎస్టిఆర్ 3 months లో ఫైల్ చేయాలండి. సో జిఎస్టిఆర్ 10 అనేది కూడా సింపుల్ గానే ఉంటుంది, రిటర్న్ కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. ఫస్ట్ ఇక్కడ మనకు అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అండి. సో నా అడ్రస్ సేమ్ ఉంది కాబట్టి అదే అడ్రస్ పెట్టేస్తాను, లేకపోతే మీరు ఏ అడ్రస్ ఉంటుందో అడ్రస్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ సర్టిఫికేట్ అండి. ఒకవేళ కనుక మీకు అప్లికబిలిటీ ఉంటే ఇక్కడ పెట్టండి, లేకపోతే లేదండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఈ 3 tables చాలా ఇంపార్టెంట్. 8A, 8B, 8C ఒక టేబుల్, 8D ఒక టేబుల్, అండ్ 9 and 10 ఇంకో టేబుల్. సో 8A, 8B అండ్ 8C ఇది ఏంటంటే, మళ్ళీ సింపుల్ గా చెప్పాలంటే, మన దగ్గర ఏదైతే ఇన్వెంటరీ అన్సోల్డ్ ఇన్వెంటరీ ఏదైతే ఉందో అది మన దగ్గర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనం తీసుకొని ఉన్నాము, ప్లస్ వాటి ఇన్వాయిసెస్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మీరు చూస్తే 8D అండి. 8D ఏంటంటే గూడ్స్ డీటెయిల్స్ వితౌట్ ఇన్వాయిసెస్. సో సేమ్ ఇంతకుముందు టేబుల్ లానే, కాకపోతే ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఇన్వాయిసెస్ ఉండవు. ఫస్ట్ నేను 8A టేబుల్ గురించి చెప్తాను, 8A, 8B అండ్ 8C గురించి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏమడుతున్నారు, గూడ్స్ విత్ ఇన్వాయిసెస్. ఓకే, జిఎస్టిఎన్ వైస్ సమ్మరీ. ఓకే, అంటే మనం మన దగ్గర అయితే గూడ్స్ ఉన్నాయో అది జిఎస్టీ నెంబర్ కోడ్ చేస్తూ ఇక్కడ ఇవ్వాలండి. ఇక్కడ మీకు రాలేదు, కానీ ఇది ఎలా ఉంటుందంటే టేబుల్ సేమ్ మీరు జిఎస్టిఆర్ 1 ఫైల్ చేస్తున్నప్పుడు ఎట్లా అయితే జిఎస్టీ నంబరు, ఇన్వాయిస్ నంబరు, డేట్ ఎలా అయితే కోడ్ చేస్తామో సేమ్ అలానే ఉంటుంది. అది కాకుండా అడిషనల్ గా ఏముంటుంది అంటే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, క్వాంటిటీ, రేట్ ఉంటుందండి. ఓకే, సో ఇది బేసిక్ గా ఇన్వాయిస్ లో ఏదైతే ఉంటుందో మొత్తం ఇక్కడ ఇన్వాయిస్ లో మొత్తం క్యాప్చర్ చేయాలి. ఇక్కడ మొత్తం అట్లా క్యాప్చర్ చేసిన తర్వాత మనం యాడ్ రికార్డ్ వస్తుంది, మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వెళ్దామండి. నెక్స్ట్ టేబుల్ చూద్దాము. నెక్స్ట్ టేబుల్ వచ్చేసి మనకు మళ్ళీ 8D అండి. సో 8D టేబుల్ కూడా సేమ్ అండి. ఇక్కడ కూడా చూస్తే మీరు గూడ్స్ వితౌట్ ఇన్వాయిసెస్, జిఎస్టీ ఇన్వాయిస్ సమ్మరీ. సో ఈ గూడ్స్ మనం పర్చేస్ చేసాము, కానీ మన దగ్గర వాటి ఇన్వాయిసెస్ లేవు. సో మనం ఏం చేస్తాము, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ టైప్ చేస్తాం. ఇక్కడ కూడా డీటెయిల్స్ అని యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత మనం జిఎస్టీ వైజ్ సమ్మరీ లాగా వస్తుంది. సో సమ్మరీ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ వెళ్దాము. అండ్ లాస్ట్ టేబుల్ అండి. సో లాస్ట్ టేబుల్ ఏంటంటే మనకు 9 and 10 అండి. సో మీరు 8 టేబుల్ అంటే 8A, 8B, 8C అండ్ 8D టేబుల్ అయితే ఫిల్ చేశారో, ఆ ఫిల్ చేశాక ఆ టేబుల్ కి సంబంధించిన డేటా మొత్తం మీకు 9 and 10 లో పాపులేట్ అవుతుంది. ఓకే, అంటే సింపుల్ గా చెప్పాలంటే మన దగ్గర గూడ్స్ ఏవైతే సేల్ గానీ ఉన్నాయో, ఏవైతే అక్యుములేట్ అయ్యాయో, ఏవైతే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ మనం క్లెయిమ్ చేస్తామో అవి ఇక్కడ రాశాక, ఇక్కడ రికార్డ్ చేశాక 9 and 10 లో పాపులేట్ అవుతుంది. ఆ ట్యాక్స్ మనం కట్టమని చెప్తున్నారు. ఓకే, అది కట్టేస్తామండి. సో అది కడితేనే రిటర్న్ ముందుకెళ్తుంది. ఓకే, సో ఇది అండి ప్రొసీజర్. సో ఇక్కడ మీరు చూస్తే అది కట్టాక మనం ప్రొసీడ్ టు ఫైల్ దాన్ని క్లిక్ చేయొచ్చు. ప్రొసీడ్ టు ఫైల్ అని క్లిక్ చేశాక ఈవీసీ తోని మన రిటర్న్ ఫైల్ అయిపోతుంది. సో ఇది ఆల్రెడీ ఫైల్డ్ ఉంది కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను, అంతే అండి. అయితే ఇక్కడ మీరు ఏంటంటే జాగ్రత్త ఉండాలి. ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనం జిఎస్టిఆర్ క్యాన్సిలేషన్ అప్లికేషన్ వేయంగానే అయిపోయింది అని అనుకుంటారు. లేదండి, జిఎస్టిఆర్ 10 కూడా ఫైల్ చేస్తేనే అప్పుడు మనం ప్రాపర్ గా క్లోజ్ చేసినట్టు. సో ఇదండి మొత్తం జిఎస్టీ క్యాన్సిలేషన్ ప్రొసీజర్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఎలా రీచ్ అవ్వాలో నేను డిస్క్రిప్షన్ లో క్లియర్ గా చెప్తానండి. థ్యాంక్ యూ అండి.